అనకాపల్లి. దే టోల్డ్ మీ, దే రిపోర్టెడ్ మీ. ఎగ్జాక్ట్గా క్రాప్ వచ్చే సమయంలో కట్ అయిపోతా ఉంది. కట్ అయినప్పుడు కింద పడిపోతా ఉంది. వాట్ ఈస్ ది యాక్షన్ యూ హ్యావ్ టేకన్? ఎంత ప్రివెంట్ చేయగలిగారు? దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు హ్యావ్ అసెస్మెంట్. ఓకే సార్. డిపార్ట్మెంట్స్ కూడా అసెస్మెంట్ చేసి కరెక్ట్గా ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలి ఎవ్రీవేర్. టెక్నాలజీ వచ్చింది, మీకు ఎఫిషియన్సీ రావాలి డిపార్ట్మెంట్కి కానీ పబ్లిక్ కానీ. దెన్ ఓన్లీ మనకు ఒక పాజిటివ్ యూటిలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లస్టర్, ఇంకొకటి మీరు చెప్పినప్పుడు క్లస్టర్ అప్రోచ్, ప్రోడక్ట్ క్లస్టర్. ఎన్ని హార్టికల్చర్లో ఎన్ని ప్రోడక్ట్ క్లస్టర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం? ఎంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వగలిగింది? ఏమన్నా క్లెయిమ్ చేశామా? చేయకపోతే వై కాంట్ వి గో ఇన్ దట్ డైరెక్షన్? ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టేసి ప్రోడక్ట్ క్లస్టర్స్. సార్ యాక్చువల్గా సార్ మనకు 11 క్రాప్స్ ఐడెంటిఫై చేసి 24 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం సార్. అందులో స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ సార్ 2047కి. దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఫర్ ద 3 levels సార్. ఆ 3 levels ఐడెంటిఫై చేసి మన సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి ఎంత ట్యాప్ చేస్తాము, మనం ఎంత అని చెప్పేసి మనం 60 సార్. కాదు, 2047 నువ్వు తయారు చేయడం కాదు, యువర్ అన్ ఆఫీసర్. ఇప్పుడు ఏం చేసావు ఈ ఇయర్కి? అది సార్ 11 క్రాప్స్ ఐడెంటిఫై చేసాం సార్. ఐడెంటిఫై చేసావు, ఎంతవరకు క్లెయిమ్ చేసావు? ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎన్ని తయారు చేసావు? మనము ఎంఐపిది ఎంఐడికి పంపించాం సార్. మనకు వీ హ్యావ్ గాట్ ద ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా వచ్చింది సార్. మనకు ఎంత వచ్చింది? మనకి ఎంఐపి వచ్చేసి 125 crores వచ్చింది సార్. ఎంఐ అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్. 125 crores ఫర్ ద ఎంఐపి వచ్చింది. మైక్రో ఇరిగేషన్ అది ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్. నువ్వు చెప్పేదంటే ఏది వచ్చిందని దానికి నువ్వేదో స్పెషల్ ఎఫర్ట్ పెట్టినది. ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ మైక్రో ఇరిగేషన్. డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇచ్చాం, మీరు మీద ఇచ్చారు, అంతవరకు. అది కాదు నేను అడిగింది. ప్రోడక్ట్ క్లస్టర్స్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్లెయిమ్ చేశారా? మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా? ఎక్స్ప్లోర్ చేశారా? ఎస్ సార్, మనం చేసాం సార్. ప్రోడక్ట్ క్లస్టర్ పెట్టి మనం చేసాం సార్. వెజిటబుల్ క్లస్టర్. ఏం తెచ్చావు? ఎక్కడ పెట్టావు? ప్రపోజల్ మనం పంపించాం సార్. దాంట్లో అచ్చెన్నాయుడు గారు కూర్చొని వర్కౌట్ చేయండి. ఇవన్నీ నాకు తెలియదు. ఈ మధ్య ఇచ్చారు సార్, లేటెస్ట్గా ఇచ్చారు సార్. ప్రాజెక్ట్ మీరు సార్ 1 month అయింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి. ప్రాజెక్ట్ తయారు పంపించాము సార్. అది కంపల్సరీ తీసుకొస్తాం. ఈ మధ్య 1 month అయింది సార్ వచ్చింది. అది గో అండ్ సిట్ ఇన్ ఢిల్లీ అండ్ గెట్ ఇట్ డన్. తప్పనిసరి సార్. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ చైన్ లింక్ కానీ స్టోరేజ్ కానీ, రెండోది మోడర్న్ దీంట్లో స్టోరేజ్కి సైలో సిస్టంలో పోతే చాలా వరకు సేవ్ అవుతుందని. వై కాంట్ వి గో ఇన్ ప్రైవేట్ సెక్టర్? వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఏం చేశారు ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్? ఆల్ సైలోస్కి వెళ్తాం, గ్రెయిన్స్ అన్ని, ఆల్ స్టోరేజ్ గ్రెయిన్స్ అంతా కూడా, మిల్లెట్స్ కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ స్టోరేజ్. దట్ ఈస్ సైలోస్. 3 years పెట్టచ్చు, దీంతో ఇది వస్తుంది. రెండోది వచ్చి మీకు చాలాసార్లు చెప్పాము, ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ అన్నిటికీ ఇరాడియేషన్ టెక్నాలజీ, అదే సమయంలో కోల్డ్ చైన్ లింక్. దెన్ ఒక 2-3 నెలలు కానీ ఒక 6 నెలలు కానీ మనకు క్వశ్చన్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ రావు. అది ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేశారు? కొద్దిగా నాకు కలెక్టర్స్ కూడా, మేము ఇక్కడ ఎందుకంటే డిపార్ట్మెంట్ చేయాలని కాదు, ఇన్నోవేషన్ మీ దగ్గర నుంచి కూడా రానండి. ఇప్పుడు మీకు అనంతపురం డిస్ట్రిక్ట్ ఉంది, మీ దగ్గరికి చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు, లేకపోతే ఫార్మర్సే ప్రోయాక్టివ్గా ఉంటారు. యూ ఎక్స్ప్లోర్ ఫర్దర్, హ్యావ్ మీటింగ్స్. ఎవ్రీ కలెక్టర్ షుడ్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఫార్మర్స్ అండ్ ఆల్సో దట్ స్టేక్ హోల్డర్స్ కంప్లీట్లీ. ఇప్పుడు మొన్న నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడిగాను వైష్ణవ్ని, రైల్వే మినిస్టర్, మీకు ఎన్ని వ్యాగన్స్ కావాలో అన్ని ఇస్తూ ఉంటున్నారు. వాట్ ఈస్ ది స్ట్రక్చర్ యు ఆర్ డూయింగ్? ఓకే, బాంబే, ఢిల్లీ, ఎక్కడ మార్కెట్ ఉంది? ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబిలిటీస్. బెటర్ ప్రైస్, ఎక్స్పోర్ట్స్, కరెక్ట్ అవర్ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ చేసి ఎండ్ టు ఎండ్ మీరు కొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి. Sir, from Ananthapuram district, sir, just to bring to your kind notice, sir, banana, mango, chili, tomato, sweet orange, 5 clusters we have identified, sir. ఒక 4-5 మండల్స్లో ఉన్నాయి సార్. ప్రతిదానికి కూడా మేజర్ ఇంటర్వెన్షన్ అంటే 2030కి హౌ కెన్ వి బ్రింగ్ అబౌట్ 15% గ్రోత్ అండ్ ఆల్సో 2040 వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ బనానాకి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ. మీ దగ్గర 15 కాదు, మీ దగ్గర 25 వస్తే వేరే జిల్లాల్లో 15 వస్తుంది, 10 వస్తుంది, ఆవరేజ్ 15 వస్తుంది. అనంతపూర్, కర్నూలు, కడప 25% రావాలి.
చిత్తూరు ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ గ్రోత్ ఇంజన్ ఈస్ హార్టికల్చర్ దేర్. యూ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. ఎస్ సార్, ప్రతి క్లస్టర్కి కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మైక్రో ఇరిగేషన్ మరియు పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీ, ఇట్లా 3 యాక్టివిటీస్గా డివైడ్ చేసి వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ వీ నీడ్ అనేది కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ సార్, వీల్ సబ్మిట్ సార్. అలాగే సార్, జస్ట్ టు అప్రైజ్ యువర్ గుడ్ సెల్ఫ్, వీ హ్యావ్ టైడ్ అప్ విత్ అపీడా సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మొన్న ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్కి వచ్చినప్పుడు అంటే ది లాంచింగ్ ఆఫ్ దిస్ ట్రైన్, వీఆర్ నౌ కండక్టింగ్ ఏ బయ్యర్ అండ్ సెల్లర్ మీటింగ్స్. అంటే గతంలో ఇప్పుడు ఏమైందంటే నా ద ఫార్మర్ పండుతున్నాడు, కాకపోతే ఎంత రేట్కి వస్తుంది అనేది హీఈస్ నాట్ ష్యూర్, అండ్ ఆల్సో హీ వాంట్స్ టు రైజ్ దట్ దిస్ వన్ ఆల్సో సార్. సో వీఆర్ డూయింగ్ ఎ స్మాల్ buyer seller meeting at the district level only sir, where we are calling the buyers from Bangalore. So here Apida is trying to help us. We will conclude certain MOUs at the district level only sir. అందులో some godowns we have in the district, we will earmark them. As you rightly pointed out sir, the cold storage ఇంకా ఉంటే we can scale it up sir. Where No, why can't you, that is where I am asking, we will give a policy. More incentives we will give for cold storages in horticulture districts. Then it will be easy for us. Even different products, different ఉంటాయి, combined కూడా ఉంటాయి. Even you have to go for banana ripening chambers, Packing. that is another area. That is where I am asking all of you, end-to-end solution, backward, forward integration. With latest technologies. ఏదో ఇక్కడ డిపార్ట్మెంటే చేస్తారంటే డిపార్ట్మెంట్లో ఇన్ఎఫెక్టివ్గా ఉంటే మీరు అందరూ మునుగుతారు. అట్లా కాకుండా ఎక్కడికక్కడ చేసి డిపార్ట్మెంటు ఇంకా ఏదైనా యాడ్ వాల్యూ అడిషన్ చేయగలిగి చేస్తారు. ఎస్ సార్, తర్వాత సార్ వెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ దిస్ టు బై ట్రైన్ ఆల్సో సార్, ఆ ట్రైన్లో నియరెస్ట్ టు ద ట్రైన్ ఆ రైల్వే స్టేషన్ ఆల్సో వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. No, you build up, that is what I am asking, where is the clusters, important areas, identify, their cold chain link, storage కావాలి, we'll establish, we'll give incentives there only, land ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళు రమ్మంటాం, వాళ్ళు పెట్టుకుంటారు, ఆపరేట్ చేయమంటాం, మన బిజినెస్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం. నాకు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒకసారి పాలసీ కూడా తీసుకొస్తాం, ఇండస్ట్రీ కూడా మీరు వర్కౌట్ చేయండి. సైలో సిస్టమ్ ఫర్ గ్రెయిన్స్ పెట్టడం, పీపీపీ మోడల్, దెన్ కోల్డ్ చైన్ లింక్, స్టోరేజెస్, ఇది కూడా ఎక్కడెక్కడ పెట్టాలనో ఆ డిపార్ట్మెంట్స్ కూర్చొని వర్కౌట్ చేస్తే. మూడోది పెద్ద ఎత్తున అక్వాకల్చర్ వాల్యూ అడిషన్, అక్వా కూడా మనం చేయాల్సిన ఈ 3 తీసుకుంటే ఇక్కడ వాల్యూ అడిషన్ వస్తుంది. అండ్ కమర్షియల్ క్రాప్స్ ఇంకా పెద్ద ఎత్తున మీరు పామ్ ఆయిల్ కూడా, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ కంపేర్ టు అదర్ క్రాప్స్ నౌ. యూ కెన్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. కాఫీ ఆల్సో ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్, యూ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. సార్, తమరు రివ్యూ మీటింగ్లో అనియన్ సంబంధించి ఇరాడియేషన్ మెన్షన్ చేశారు సార్. సో వీ వెరిఫైడ్ ఇట్ సార్ త్రూ మన అగ్రి వాచ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాము. ది ఫీడ్బ్యాక్ దట్ వి గాట్ ఇస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 30 crores వాజ్ మేడ్ ఇన్ మహారాష్ట్ర సార్. బట్ ద ఫీడ్బ్యాక్ ఇస్ దాన్ని లాస్ట్ 2-3 years నుంచి పెద్దగా వాడటం లేదనేది ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. బార్క్ టెక్నాలజీ తోటి ఈ ఇరాడియేషన్ సెంటర్స్ పెట్టారు సార్. నేనేమంటాను, మాది ఎక్స్పోర్ట్ పనికి వస్తుంది, అది ఒక యాంగిల్ కానప్పుడు లాంగ్ బ్యాక్ వీ హ్యాడ్ డన్ ఎక్స్పెరిమెంట్. ఆనియన్కి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టి మనం ఊర్లలో ట్రెడిషనల్గా పెట్టేవాళ్ళం, పైన ఏలాడి తీసేవాళ్ళం ఇండ్లలో. ఆ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టాం. యూ డూ సంథింగ్ లైక్ దాట్. మనకు రేట్లు పెరగకూడదు, దట్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఏ క్యాబినెట్ సబ్ కమిటీ ఆల్సో. అదే మరి రైతులకు నష్టం రాకూడదు. వాట్ ఆర్ ఆల్ ది వేరియస్ మెథడ్స్, ఇన్నోవేటివ్ వేస్ యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. So I also request collectors to revisit this whole storage structures. Today we have categorized them as dry storages and cold storages. But ఇప్పుడు cold storages కొన్ని districtsలో సార్ they are being used only for about 2 to 3 months. ఆ తర్వాత అవి మూతపడిపోతున్నాయి సార్. Today technology enables us to have just a space which can then be used both for some time as cold storage, sometime as dry storage, because ఈ
కంటైనర్స్లో కోల్డ్ స్టోరేజ్ కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సార్. టెక్నాలజీ ఈజ్ అవైలబుల్. Okay, you guide all these things. then. Yes, we are doing that, sir. Okay, then హార్టికల్చర్లో ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండలేదు, అదర్వైజ్ యూ కెనాట్ డూ ఇట్. 15% నువ్వు అచీవ్ చేయలేవు. ఎగ్జిబిషన్స్ పెట్టాలి, ఫార్మర్స్ని పిలిపించాలి, స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాలి, ఇంతవరకు ఏం కనపడలేదు. కంటిన్యూగా మీరు ప్రమోట్ చేస్తే తప్ప ఇవన్నీ జరగవు. దెన్ అక్వాకల్చర్. So cooperation, I just have two Cooperation. slides, sir. ఒక్కసారి కలెక్టర్స్కి ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను సార్. ఈ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ I would like to place on record, sir. Excellent work has been done by all the district collectors. In fact, Okay. we are the role model for the whole country, sir. In fact, Babu has done under his leadership this PACS computerization. We have done it completely different from other states, sir. Meeta Valdu, they are not even at the 40% level. We are now almost at 90%, sir, and December nunchi we are going live, sir. So my request to collectors is, ee computerization ayin tarvata, once you go live, don't allow for a manual system. Parallel system ఉన్నప్పుడు you will always have people not coming onto this platform. So just close the manual system and go only for computerized system. So ఈ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా we have constructed godowns, sir. ఈ ప్యాక్స్ గోడౌన్స్ తమరు ఇంతాక చెప్పినట్టు సార్, యాక్చువల్గా టుడే వీఆర్ టేకింగ్ స్టాక్ ఆఫ్ ఆల్ దిస్ గోడౌన్ స్పేస్, ఇంక్లూడింగ్ ది ప్రైవేట్ గోడౌన్, ఇన్వెస్టర్ గోడౌన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ సార్, మన ది గోడౌన్స్, పబ్లిక్ సెక్టర్ గోడౌన్స్ ఏమో they are not being utilized, sir. Again 40-50% capacity utilization. And FCI gaani, Civil Supplies Corporation gaani, వీళ్ళందరూ they are putting their stock in private godowns, sir. And they are saying private godowns lo they say they ask our rate first, and then they go to the investor godowns and reduce it by 1 rupee and saying in the file that the private investor is giving at 1 rupee less than SWC and CWC. We are also willing to give at that rate, sir. So I request collectors to kindly review this and see to it that first charge, wherever public sector godowns are there, APSWC godowns are there, PACS godowns are there, these are not being utilized. And more and more investor godown, private godowns are being utilized. సార్ మీరు రివ్యూ చేయమంటే ఇప్పుడు ఖరీఫ్లో చేస్తారు వాళ్ళు. ఈ సీజన్ అయిపోయినాక నెక్స్ట్ సీజన్ గురించి మాట్లాడుకుందాం మనం. Yes, sir. రివ్యూ ఇప్పుడు వద్దని చెప్పండి దయచేసి, బికాస్ దిస్ ద టైమ్ వెన్ ద స్టాక్స్ ఆర్ కమింగ్ ఇన్. Sir. సో లెట్ ద స్టేటస్ కో బి మెయింటైన్. Sir. దట్స్ వాట్ ఐ ఫీల్. ఆఫ్టర్ ద సీజన్ దెన్ వీ కెన్ రివ్యూ అండ్ definitely. డెఫినెట్లీ. Yes. ప్లీజ్ డోంట్ ఆస్క్ దెమ్ టు రివ్యూ నౌ. So that's from the cooperative side, sir. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మనోహర్ గారు కూడా చెప్పినట్టు వేర్ హౌసింగ్ కూడా మీరు అన్ని ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్స్ కూడా ఒకసారి సెట్ చేసి, అగ్రికల్చర్ ట్రెండ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, రాబోయే 5 years 10 years ఏం జరుగుతుందో కూడా అసెస్ చేసి, డ్రై అండ్ కోల్డ్ స్టోరేజ్ అండ్ సైలోస్ విత్ ప్రాపర్ టెక్నాలజీస్, గ్రెయిన్స్ అనేటి సైలోస్ కానీ పీపీపీ మోడల్లో ఏం పోగలుగుతా మొత్తం వర్కౌట్ చేయండి. వేర్ హౌసింగ్ ఫుల్గా యూటిలైజ్ చేయాలి. అదే సమయంలో ఎక్కడన్నా షార్ట్ ఫాల్ ఉంటే దాన్ని బట్టి ఇప్పటి నుంచి పీపీపీ మోడల్ వెళ్ళాలి. ఇది సేలోస్ అయితే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు. అది వెళితే చాలా వరకు అడ్వాంటేజ్ వస్తుంది. 1 or 2 years దే కెన్ స్టోర్ ఇట్. Thank you, sir. వాట్ అబౌట్ అక్వా? Animal husbandry, dairy, fisheries. Mr. M.M. Naik. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫ్రమ్ ద లాస్ట్
Sir, action taken report, last time దానికి సార్ యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ అప్ ద గోకులం సార్ విచ్ హ్యాస్ ఇంటెండెడ్ బై యూ. అదేవిధంగా మనకి ఫుడ్ సెక్యూరిటీ కింద మనము యాక్చువల్గా సీడ్ సప్లై రబీలో అంతా పూర్తి చేసుకున్నాం, సార్. రబీలో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనము సైలేజ్ సిస్టమ్ కూడా ఒక వర్కౌట్ చేసుకున్నాం సార్. యాక్చువల్గా మినీ సైలేజ్కి ఎన్ఎల్ఎం నుంచి ట్యాప్ చేసుకొని 50% దే ఆర్ గివింగ్ అండర్ ఏడీపీ సార్. సో ద యూనిట్ కాస్ట్ వరకు వర్కింగ్ అవుట్ సార్ యాజ్ పర్ యువర్ డైరెక్షన్. నెక్స్ట్ సో దాంట్లో ఎన్ఎల్ఎంలో ఫండ్స్ ఉన్నాయి. సో వీ వాంట్ టు ట్యాప్ దట్ ఫండ్ సార్. 50% వీ కెన్ టేక్ ఫ్రమ్ ద ఎన్ఎల్ఎం అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫండ్స్ ఫ్రమ్ ద స్టేట్ గురించి అనుకుంటున్నాం సార్. సార్ నెక్స్ట్ ఫెర్టిలిటీ క్యాంప్స్ సార్. వీ హ్యావ్ టేకెన్ అప్ నియర్లీ 2,800 దాకా ఫెర్టిలిటీ క్యాంప్స్. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద ఫోర్డర్ డెవలప్మెంట్ దిస్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఎక్స్టెన్సివ్లీ సార్. 25,000 acresకి నియర్లీ 7,000 acresకి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్నాము. సో 0.1 to